అవుతుందండి. ఒక మంచి భక్తిపరుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవునికి ప్రార్థన చేసుకునేవాడు అనుకోండి, అతడు రాజకీయంలో ఉంటే కూడా పాడుగాడండి. దానికి ఎంతోమంది మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నారండి. బైబిల్ గ్రంథంలోనే దావీదు మహారాజు ఉన్నాడు, సొలొమోన్ ఉన్నాడు. తర్వాత వాళ్ళు తప్పిపోతే దేవుడు వారిని మళ్ళీ సరిచేశాడు, అది వేరే విషయం. కానీ వారు రాజరిక వ్యవస్థలో వారు చేసిన పరిపాలనలో సమాజంలో ప్రజలైతే ఆశీర్వదించబడ్డారు కదా. ఆ విషయంలో ఆలోచించండి. దేవుడే అన్నాడు మీరు రాజులైన యాజకులు అని చెప్పేసి. మనకు యాజకత్వం ఒకటేస్తే సరిపోదండి, రాజరికము కూడా రావాలి అండి. ఈ విషయంలో ఈనాడు యవ్వనస్తులు ఆలోచించండి. పాస్టర్లు మీ ప్రసంగాలలో విశ్వాసులను ఓటర్లుగా మీరు గుర్తించి సామాజిక స్పృహను వారిలో నింపి మనం అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, సువార్త చెప్పాలా, ఆదుకోవాలా, ఇతరులను క్షమించాలా, ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపెట్టాలి. ఇది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మన వాళ్ళని